హాయ్ హలో వాయిస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రాత్రి ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన గలాటకి నాకు నిద్ర అయితే పట్టలేదు. సో 1-2 దాకా మేలుకోగానే ఉన్నా. సో అయినా కూడా మార్నింగ్ జిమ్కి లేసి ఒక మంచి బ్లాక్ కాఫీ చేసుకొని తాగేసి ప్రీ వర్కౌట్ క్రియేటిన్ తాగేసి డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోయినాను. సో జిమ్కి వెళ్ళేటప్పుడు ట్రైపాడ్ మర్చిపోయినాను. సో అందుకని వచ్చి జిమ్లో వీడియోస్ చేయలేకపోయినాను. సో బ్యాక్ అయితే చాలా పంప్ వచ్చి ఉంటే కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాను. సో లెట్స్ సీ దిస్ హౌ హ్యూజ్ ఈజ్ మై బ్యాక్ రైట్. నాకే కొంచెం ఇంకా పెరగాల బ్రో, ట్రాప్స్ పెరగాల, ఫిట్నెస్ రావాల. విల్ మేక్ ఇట్ సూన్. కండిషన్ అయితే బాగా పెరుగుతుందని అర్థమైంది. సో గుడ్. సో పోజింగ్ కొంచెం చూసుకొని, పోజింగ్ సరిగ్గా రాలేదు. సో స్నానం చేసి టిఫిన్ రెడీ చేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నాం మదనపల్లికి. సో దానికోసం రెడీ అయిపోయినాను. So yes guys, we are going to Madanapalli for some purpose. I will show for why I am going to Madanapalli. मैं ఎందుకు వెళ్తానో చూపిస్తాను. देखते रहिए. थोड़ी देर में मदनपल्ली के बाद पहुंचेंगे. Okay, let's go to Madanapalli guys. పోదామా ఇంకా. So check everything okay. Not good, not bad. Okay, let's go. సో ఇంకా రెడీ అయిపోయి బండిలో గాలి పట్టించుకొని ఇంకా కాసేపు ఉన్నల చెరువు దగ్గర ఒక మంచి టీ దొరుకుతుందంటే మంచి బన్ను టీ తాగేసి ఇంకా నుంచి డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాము. సో గైస్ నా కిత్తకి తరంగా 800 का लेंगे 800 का को फर्स्ट होता कई को 700 पटना 670 पटना 670 అక్షరాల 670 670 పడతానమ్మా వీని బండ్లో. మిగిలితే పైప్లో నుంచి తీసుకుంటాబ్బా. కాకపోతే తుమ్మనం గుంట లొకేషన్ బాగుందని చూడముచ్చటగుందని ఆగినాము. మా ఫ్రెండ్ గాడు కొంచెం శ్వాస తీసుకోవాలి. సో ఎస్, మేము మదనపల్లికి వచ్చింది బండి కొనడానికి అనమాట. నేను బండి కొన్నామని ఒక నెల ముందే అనుకున్నాను. సో అందుకని ఒక నెల ముందు మదనపల్లిలో బండి ఆగిపోయింటే అట్టే వెనక్కి ఇచ్చేసి బండి కొనుక్కున్నామని వెళ్తే బండి ఆర్డర్ పెట్టినాము. ఆర్డర్ పెడితే 1 వీక్లో వచ్చేస్తున్నారు. 1 మంత్ అయింది. 1 మంత్ తర్వాత బండి ఇప్పుడు వచ్చింది. అది కూడా 150cc. సో అందుకని లేట్ చేసినాడు. 2025 మోడల్. ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మా పాత బండి అనమాట. దాదాపు 11 to 10 years దాకా ఈ బండిని బీభత్సంగా వాడినాము. 11 years అయింది బండి కొని. 11 years అయింది. 10 రూపాయలు కొని 10,000 వేసుకున్నాడు. टीवीएस गाड़ी बोल डाल लेकिन बीच में भारी डाला था देख. సో ఇదన్నమాట మన బండి. ఈ బండి కోసం ఒక నెల మొత్తం వెయిట్ చేసినాను. పాదయాత్ర చేసినాను. ఐ మీన్ బండి లేదు కాబట్టి. సో ఫైనల్లీ వి గాట్. మా ఫ్రెండ్ గారు కొంచెం డిఫరెంట్ యాంగిల్స్తో వీడియో తీస్తున్నాడు. అయాజ్ చూసేకే చూడముచ్చటగా ఉంది. సో ఎస్, ఫైనల్లీ బండి అయితే తీసుకున్నాము. పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా డౌన్ పేమెంట్ అమౌంట్ కట్టేసి, మా బండి 30,000 తీసుకున్నాడు కాబట్టి సో ఇంకా 47,000 కట్టేసి బండి తీసుకుని బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేటట్టే ఇంటికి వెళ్తా హాస్టల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో అలా వచ్చి మా ఫ్రెండ్స్ మేము హాస్టల్స్కి వెళ్తా కొంచెం వీడియో షూట్స్ తీసుకుందాం అనుకున్నాం. సో మా ఫ్రెండ్ అయితే బాగా తీసినాడు ట్రైపాడ్తో వీడియోస్.
ఎక్సలెన్స్ వచ్చినాయి. అండ్ దాని తర్వాత మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, వై వెస్పా బ్రో అంటే, వెస్పా ఎందుకంటే బ్రో నేను 11 years నడిపినాను. బండి అయితే కొంచెం ఐ మీన్ దాని సామాన్లు దొరకవు కానీ బట్ మీకి చాలా గుడ్ బ్రో. ఇట్స్ లైఫ్ వస్తుంది బ్రో, బండి అంటే చాలా లైఫ్ వస్తుంది. దాని స్పేర్ పార్ట్స్ ఒక్కటి దొరకవు, అవి కాక ఐ మీన్ ఆ బ్రాంచెస్ తక్కువ ఉంటాయి. సో కానీ బండి అయితే లైఫ్ వస్తుంది. మా బండి అయితే 11 years వచ్చిందంటే గ్రేట్ నాకే. అది కాక మెటల్ బాడీ గట్టిగా ఉంటుంది బండి. సో దట్స్ వై ఐ ప్రిఫర్డ్ వెస్పా. అండ్ అది కాక కొన్ని రీజన్స్ ఏమంటే ఎక్స్చేంజ్ రీజన్స్. ఎక్స్చేంజ్లో మా బండి అంత పోదు, ఎందుకంటే మా ఆగిపోయిన బండిని త్రో కొట్టుకోపోయి మరి చిన్న కూడా పడతాడు కేసినారంటే గ్రేట్ థింగ్. సో అందుకనే వెస్పా కొనాల్సి వచ్చింది. ఇంకా మీరు కూడా కొనాలనుకుంటే మదనపల్లికి వెళ్ళండి. అది కాక 150cc అనేది హార్డ్ ఇంజన్. సో అందుకని ఇంకా 1 month లేట్ చేసినాడు వాడు. Fingers stained with blood, been grasping all day, losing my touch with reality, driving all day. సో హౌస్ తీసుకొని ఎక్కేసి ఇంకా వ్యూ ఎంజాయ్ చేసుకొని ఇంకా అట్టే ఇంటికి బయలుదేరేసి ఇంకా ఇంట్లో ఇంకా పొద్దున్నే జిమ్కి వెళ్ళాను కాబట్టి ఇంకా ప్రోటీన్ తీసుకోవాలా. ప్రోటీన్ ఓట్స్ తినేసాను. అండ్ కొత్తగా చికెన్ స్టార్ట్ చేశాను. ఇంకా చికెన్ 200 grams తినేసి 60 grams ప్రోటీన్ తీసుకొని ఇంకా స్లీప్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి బండి ఎలా ఉందో.